చాలామందికి పాటలు ఇవ్వలేదండి, ప్రార్థనలు కూడా చాలామందికి ఇవ్వలేదు. సమయం చాలా అయింది. మీకోసం జీవాహారమే కాదు, శరీరానికి కూడా ఆహారం సిద్ధంగా ఉంది కనుక ఇంకా మీరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఇంతవరకు ఎన్నో సంగతులు దేవుని కుమార్తె ద్వారా మనం విన్నాం. మరి కొన్ని సంగతులు ఈ మొదటి రోజు విని మన హృదయంని పలకల మీద రాసుకుని మనం ఈ లోకంలో భద్రంగా ఉండాలని దేవుణ్ణి వేడుకుందాం. చిన్న ప్రార్థన అండి. ప్రేమించిన తండ్రి, ఆకాశము నీ సింహాసనం, భూమిని పాదపీఠం, మీ పాదాల దగ్గర కూర్చున్నావు నాయన. మీరు నేర్పితే ఒక స్టూడెంట్గా నేర్చుకోవాలని ఆశ ఉంది దేవా. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు యేసుక్రీస్తు వారి ద్వారా మాకు దయచేశారు. ఈ రాత్రికాల సమయంలో నీ పరిశుద్ధ ఆత్మలో రాయబడిన లేఖనాన్ని మేము నేర్చుకుంటానికి నీ పరిశుద్ధ ఆత్మ సహాయం మాకు దయచేయండి. దీనుణ్ణి, బలహీనుణ్ణి, నన్ను ఒక్కసారి నా నోటిని, నా పెదవుల్ని మీరు తాకి మీ బోరగా వాడుకొని ఈ 3 రోజులు ప్రసంగం ద్వారా అనేక జీవితాల్ని వెలిగించండి అని, సమస్త మహిమ మీరే పొందండి అని క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మహాత్ములు నడిచిన మార్గం. మన దేశం చాలా గొప్పదండి. మన దేశానికి ఒక చక్కని విధానాలు ఉన్నాయి. క్రమమైన విధానం, క్రమమైన పద్ధతి, ఎదుటి వారికి ఉపకారం చేసే బుద్ధి, ఆపదలో సహాయం చేసే మనసు, అందరికీ ఉపకారం చేసే మనసు మన దేశంలో ఉన్న వారికి ఉందండి. ఈ మనసు మన దేశానికి ఎలా ఉంది? మనతో మాట్లాడాలి ప్రభు. మనతో సూటిగా మాట్లాడాడు ఇప్పటి వరకు తన కుమార్తెతో. కనుక ఇలాంటి మనసు మనకి ఎలా వచ్చింది? మన దేశానికి ఇలాంటి విలువైన క్రమమైన మార్గం ఎలా వచ్చింది అనేది ఆలోచన చేయాలండి. మన దేశం ముచ్చటగా ఉండాలి అంటే, మన దేశం ఆనందంగా ఉండాలి అంటే, మన దేశం హాయిగా ఉండాలి అంటే, ప్రపంచ దేశాలన్నీ మన దేశానికి సలాం చేయాలి అంటే, భారతదేశం ఎలాంటిదని ఎన్నుకోవాలండి? మహాత్ములు పుట్టిన దేశం అని ప్రతి దేశం కూడా మనకి సలాం చేయాలి అంటే, నమస్తే చేయాలి అంటే, మనం ముగ్గురం కూడా ఏం చేయాలి తెలుసా? ఐక్యతగా ఉండాలి. మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మన మహాత్ములు పుట్టిన ఈ దేశంలో మనం ఐక్యతగా ఉండగలుగుతున్నామా? కలిసి ఉండగలుగుతున్నామా? ఈరోజు క్రైస్తవుల్లో ఐక్యత ఉందా? ఈరోజు సమాజంలో ఐక్యత ఉందా? ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవ మహాసభలని మనం పెడుతున్నాం. మనలోనే ఐక్యత లేదు. మనలో ఐక్యత కావాలి అంటే మన దేశంలో ఈ 3 విశ్వాసాల్లో ఉన్నవారు ఐక్యతతో ఏం చేశారు తెలుసండి? మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. దానికి కారణం ఏంటి తెలుసా? దానికి బైబిలే కారణం ప్రియమైన దేవుని వారలారా. అందుకే చూడండి, కీర్తనల గ్రంథం త్వరగా చూద్దాం. మరి
ఎక్కువ సమయం లేదు కనుక. కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం, కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయము 2వ వచనం, ప్రియమైన దేవుని వారలారా, యెహోవా ధర్మశాస్త్రమందు ఏం చేయాలంటండి? ఏమండి, ఇది మత పుస్తకం అని మహాత్ములు చదవలేదు ప్రియమైన దేవుని వారలారా. ఆనందంతో చదివారు, హాయిగా చదివారు. వాళ్ళ జీవితాలు చనిపోతా కూడా నన్ను చంపిన వాణిని ఏమి చేయకన్నారంటే వాళ్ళు చాలా ఆనందంగా జీవించారండి, ఆనందంగా జీవించారు. మహాజ్ఞాన గ్రంథం అండి ఇది. మనం చదివే ఈ బైబిలు మహాజ్ఞాన గ్రంథం. 66 పుస్తకాల్లో ఉన్న ఈ మహాజ్ఞానం చదివారు వాళ్ళు. ఎలా చదివారు తెలుసండి? ఎలా చదివారు తెలుసా? ఆనందంతో చదివారు. ఆనందంతో చదవకుండా ఏం చేశారు తెలుసా? దివారాత్రులు దాన్ని ఏం చేశారు తెలుసండి? ధ్యానించారు. సహోదరి వాక్యం చెబుతూ ఎన్నోసార్లు మీరు చదువుకున్నారు, కానీ ఆమె ఏం చేసింది? చదవలేదు, దాన్ని ఏం చేసింది? ధ్యానించింది. మీకు ఎలా చెప్పాలి ఈ సందేశం అని ఆమె బైబిల్ని ముందు పెట్టుకుని ఆలోచించింది. మరి మనం ఆలోచించట్లేదు కాబట్టి ఏమైపోతున్నాం? దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. దివారాత్రులు దాన్ని ఏం చేయాలి మనం తెలుసండి? ధ్యానించాలి. దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. తను కాపాడుకుంటాడు, ఇతరులను కాపాడుకుంటాడు. నిన్ను నీవు కాపాడుకోవాలి, ఇతరులను కాపాడాలి. అతనే మహాత్ముడవుతాడు, అతనే మార్గదర్శి అవుతాడు. అతనే ఈ సమాజానికి ఆయన నడిచినట్టు నడవాలి, ఆయన జీవించినట్టుగా జీవించాలి, ఆయన లావా మనం కూడా ఉండాలి అని ఒక విధానంలో ఉన్న వ్యక్తిని చూపిస్తారు, కానీ రాంగ్గా వెళ్ళిన ఆ వ్యక్తిని ఎవరు చూపించరండి. ఆలోచించేయండి. ఆయన నడిచిన మార్గం ఏంటి? మహాత్ములు నడిచిన మార్గం ఏంటి? వాళ్ళు ఎందుకు నడిచారు? వాళ్ళు ఎలా నడవటం వల్ల మన దేశానికి స్వతంత్రం వచ్చింది అనేది మనం ఆలోచించేస్తే జీవగ్రంథంలోనికి వెళ్ళి చూడండి. కీర్తనల గ్రంథం 133 అధ్యాయము 1వ వచనం. సహోదరులు అన్నాడండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. మహాత్ముడు ఐకమత్యమే మహాబలమని ఆయన ఒక సందేశాన్ని ఈ లోకానికి అందించారంటే ఆయన బైబిల్ని చదివారండి. బైబిల్ని చదవటమే కాదండి, ఆయన ఏం చేశారు తెలుసండి? ధ్యానించారు. చట్టం రాసిన అంబేద్కర్ కూడా బైబిల్ని చదివారు. ఆయన బైబిల్ చదివారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అన్నాడు. చూడండి, నివసించాలి. మన దేశం విదేశ వారి చేతుల్లో ఉంది. ఇప్పుడు మన దేశాన్ని మనం తీసుకుని మనం స్వతంత్ర భారతదేశంగా చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలని చెప్పారు తెలుసండి మహాత్మా గాంధీ? ఐకమత్యంగా ఉండాలి. మనం ఐక్యతతో ఉంటే మనం మళ్ళీ ఏం తెచ్చేసుకుంటాం? వేరే వాళ్ళ చేతుల్లోనికి వెళ్ళిపోయిన పరిపాలన మళ్ళీ మనం ఏం తెచ్చుకుంటాం? మన చేతుల్లోనికి తెచ్చుకుంటాం. మన చేతుల్లోనికి మన దేశాన్ని తెచ్చుకోవాలి అంటే ఏం చదివారు తెలుసండి? ఆయన బైబిల్ చదివారు. బైబిల్ చదివి ఏం చేశారు తెలుసా? ఐకమత్యమే మహాబలం. మనకు బలం కావాలి. మన దగ్గర ఏమి లేదు.
మన దగ్గర బలం లేదు గనుక మనం ఏం చేద్దాం? మన దేశాన్ని మనం తెచ్చుకోవాలి అంటే మనకి బలము కావాలి అని మహాత్ముడు బోధించాడండి. బోధించాడు. చూడండి, కీర్తనల గ్రంథం 133 అధ్యాయం 2వ వచనం. అది తల మీద పోయబడి. ఐక్యత ఎప్పుడైతే వచ్చిందో ఏమొచ్చిందండి? ఐక్యతలో ఏమొచ్చింది? ఐక్యతలో సువాసన వచ్చింది. సువాసన. మనం చెంటు పూసుకుంటాం. చెంటు పూసుకున్నప్పుడు ఏమొస్తుందండి? ఆ సెంట్లోంచి ఏమొస్తుంది? సువాసన. ఎప్పుడైతే మహాత్ములు ఐక్యత కలిగి ఉన్నారో వెంటనే ఏం పోసాడు దేవుడు? సువాసన. ఐక్యతతో ఉన్నారు. వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నాను నేను? వాళ్ళని ఆశీర్వదించాలనుకుంటున్నాను. వారి దేశాన్ని వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాను. వెంటనే ఏం పోస్తున్నాడండి దేవుడు? పరిమళ తైలాన్ని పోస్తున్నాడు. సువాసన. ఇల్లంతా అత్తరి వాసన, దేశమంతా అత్తరి వాసన, ప్రపంచమంతా సంతోషాలు. ఈరోజు ప్రపంచం అంతా జెండా పట్టుకుని స్వతంత్రం వచ్చింది అని జెండా ఊపుతున్నావు. నా సోదరుడా, సోదరి, మంచిదే. నువ్వు ఐక్యతతో ఉన్నావా? మహాత్ములు నడిచిన మార్గములో నువ్వు నడుస్తున్నావా? ఈ మార్గమును గురించి నువ్వు అన్వేషణ చేస్తున్నావా? నీకు స్వతంత్రం రావటానికి ఈ మహాజ్ఞాన గ్రంథమని నువ్వు ఆలోచించేస్తున్నావా? నీ జెండాలో కూడా క్రైస్తవులు ఉన్నారు అని నువ్వు అన్వేషణ చేస్తున్నావా? ప్రియమైన దేవుని వారలారా, మీరు ఆలోచించేయాలి. సువాసన. సహోదరులు ఐక్యతగా ఉంటే ఏం చేస్తున్నాడు దేవుడు తెలుసా? ఐక్యతలో ఏమొచ్చిందండి? ఎంత మేలు! సువాసన, మనోహరం. సువాసన వచ్చింది. సువాసన. 3వ వచనం చూడండి. సియోను కొండల మీదకి దిగవచ్చు, ఎర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును ఆశీర్వదించాడు దేవుడు. మహాత్ములను ఆశీర్వదించాడు. మన దేశాన్ని ఆశీర్వదించాడు దేవుడు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా మన దేశం వైపు చూస్తుందంటే మన దేశంలో ఎవరున్నారు తెలుసా? దేవుడు ఉన్నాడు కనుక, బైబిల్ ఉంది కనుక, మన జెండాలో క్రైస్తవుడు ఉన్నాడు కనుక, ఆ క్రైస్తవుడు జెండాలో ఉన్నాడు. నాయన, నువ్వు ఏమి నేర్చుకుంటున్నావు ఆ జెండాను చూసి? ఏమనుకుంటున్నావు క్రైస్తవుడు అంటే? నీ జెండాలో ఆ క్రైస్తవుడు ఉండాలి అని రాజ్యాంగం రాసిన వారే బైబిల్ దగ్గర పెట్టుకుని మహాజ్ఞాన సంగతులు, బైబిల్లో ఉన్న సంగతులు, మన దేశం బాగోవాలి అని ఒక స్త్రీకి ఒక పురుషుడు అని చట్టంలో ఇంత చక్కగా బైబిల్ని పక్కన పెట్టుకుని చట్టం చక్కగా మన దేశానికి విధానంగా రాసిన మహాత్ములు వెళ్ళిన మార్గం నాయన ఇది. మార్గం. అక్కడ శాశ్వత జీవం ఉంది, నిత్య ఆనందం ఉంది, ఆశీర్వాదం ఉందంటున్నాడు. ఆశీర్వాదం, సంతోషం ఉందంటున్నాడు, సువాసన ఉందంటున్నాడు. ఈరోజు సువాసన ఉందా మన సంఘాలలో?
సువాసన ఉందా మన కుటుంబాలలో? సువాసన ఉందా మన బ్రతుకులో? అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఈ చిన్న జీవితంలో సంవత్సరం వెళ్ళిపోతుంది, సంవత్సరం వస్తుంది, వెళ్ళిపోయింది. ఆగస్టు 15 మళ్ళీ వస్తుంది. ఈ సంవత్సరం అంతా ఆనందంగా ఈ స్వతంత్ర భారతదేశంలో నువ్వు స్వతంత్రుడిగా బ్రతకగలుగుతున్నావా? దేవుడు అనుకున్నట్టుగా నువ్వు నీ సహోదరుని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? కనిపించే నీ సోదరుని ప్రేమించలేని నీవు, కనిపించలేని దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నేను ఎలా నమ్మనంటున్నాడు దేవుడు. నేను నమ్మనయ్యా అంటున్నాడు. ఏది ప్రేమ? ఏది మహాత్ములు వెళ్ళిన మార్గంలో మనం ఎలా వెళ్ళగలుగుతున్నాం? అందుకే 3వ చరణంలో ఏమని వర్ణిస్తున్నాడో చూడండి. సియోను కొండ నుండి దిగి వచ్చిన ఎర్మోను మంచు వలె ఉండును, ఆశీర్వాదమును శాశ్వత జీవము. ఆశీర్వాదము. ఈరోజు మన సంఘం ఆశీర్వదింపబడతలేదంటే మనలో ఐక్యత లేదు. ప్రియమైన దేవుని వారలారా, మన కుటుంబాలు ఆశీర్వదింపబడతలేదంటే మనలో ఐక్యత లేదు. మన దేశం ఎందుకు ఇంకా నష్టపోతుందంటే మనలో ఏమి లేదు, ఐక్యత లేదు. ఐక్యమత్యమే మహాబలం. నీ చుట్టూరు తిరుగుతాడు దేవుడు, నిన్నే ఆశీర్వదింతాడు, నీ సంఘాన్ని ఆశీర్వదింతాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదింతాడు, నీ జీవితాన్ని ఆశీర్వదింతాడు, నిన్ను ఒక మహాత్ముడిగా తీర్చిదిద్దుతాడు. దేవునికి లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. విడగొట్టకూడదు, జెండాన్ని చింపకూడదు, అవమానపరచకూడదు. ఐకమత్యముతో ఉండాలి. మనం ఆలోచించేద్దామండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 19వ వచనమండి. నిన్ను వలే నిన్ను ప్రేమించుకుంటున్నావు కదా, నీదేదో విశ్వాసం, నీ విశ్వాసాన్ని నువ్వు ప్రేమించుకుంటున్నావు. పోన్లే, మహాత్ములు పుట్టిన దేశంలో ఉన్నావు కదా, నిన్ను ప్రేమించుకుంటా నీవు నిన్ను వలే నీ పొరుగు వారిని ఏం చేయమంటున్నాడు? ప్రేమించమంటున్నాడు. మనల్ని ప్రేమించుకుంటున్నాం, మన విశ్వాసాన్ని ప్రేమించుకుంటున్నాం, మన విశ్వాసుల్ని ప్రేమిస్తున్నాం, మన విశ్వాసాన్ని ప్రేమించుకుంటున్నాం, మన విశ్వాసాన్ని ప్రేమించుకుంటున్నాం. నిన్ను ప్రేమించుకుంటున్న నీవు నిన్ను వలే ఎతటి వ్యక్తిని కూడా ఏం చేయి? ప్రేమించు. ప్రేమించాడు మహాత్ముడు. మహాత్మా గాంధీది ఒక కులం అయితే, రాజ్యాంగం రాసిన అంబేద్కర్ది వేరే కులం అయితే, వేరే విధానం అయితే, వేరే విశ్వాసం అయితే ప్రేమించాడు, కలుపుకున్నాడు. మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం ఐక్యతతో ఉంటున్నామా? నిన్ను వలే నీ పొరుగు వారిని ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. ప్రేమించగలుగుతున్నావు మనం? పొరుగు వారిని ప్రేమించగలుగుతున్నావా? మన దేశంలో ఉన్న వేరే విశ్వాసుల్ని మనం ప్రేమించలేకపోతున్నాం. క్రైస్తవులైన మనల్ని మనం చూద్దాం. మన ప్రభు ప్రేమించలేదా? తండ్రి అయిన దేవుడు ప్రేమించలేదా? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన వర్షం కురిపించట్లేదా? అప్పుడు మనం ప్రేమించాలా వద్దంటారా? రక్షించాలా వద్దంటారా? దూషకుడు, హింసకుడు, హానికరుడైన సౌలుని పౌలుగా చేయలేదా? చేశాడా లేదా? ప్రభు ప్రేమించమంటున్నాడు. మనం కూడా ఏం చేద్దాం? మన దేశంలో ఉన్న అందరినీ కూడా మనం ఏం చేద్దాం? ప్రేమిద్దాం. ప్రేమకు మూలం ఎవరిని చూపిందాం? నా ప్రభు ప్రేమకు మూలం అని ఎవరిని చూపిందాం? యేసుక్రీస్తు వారిని చూపిందాం.
మనం కూడా మహాత్ములుగా మారదాం ప్రియమైన దేవుని వారలారా. అందుకే చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనం. తన్ను తాను హెచ్చించుకున్నవాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు, హెచ్చించుకోలేదండి మహాత్ముడు, తన్ను తాను హెచ్చించుకోలేదు. నువ్వెంత నేనెంత, నువ్వెంత నేనెంత, నీవెవరో నేనెవరిని, నువ్వెంత నేనెంత అనలేదు, తగ్గించుకున్నాడు. తగ్గింపు విధానంలో మహాత్ముని భార్య కూడా తగ్గించుకున్నారు. అందుకే చూడండి ఎలా రాస్తున్నాడు, చదవండి ఇప్పుడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. నువ్వు తగ్గించుకుంటున్నావా? మన ప్రభు తగ్గించుకున్నాడా హెచ్చించుకున్నాడా? మన ప్రభు తగ్గించుకున్నాడా హెచ్చించుకున్నాడా? తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నాడు కనుక అన్ని నామముల కంటే ఏ నామం వచ్చింది ఆయనకి? కింద నామమా పై నామమా? ఏ నామం వచ్చింది ఆయనకి? అన్ని నామముల కంటే పై నామం ఎవరికి ఇచ్చారు? యేసుక్రీస్తు వారికి ఇచ్చారు. యేసుక్రీస్తు వారికి ఇవ్వటానికి తన్ను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. చెప్పటమే కాదు, తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎందులో తగ్గించుకున్నాడంటే ప్రతి విషయంలో కూడా తగ్గించుకున్నాడు. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు. అదే మాదిరి ఎవరు తీసుకున్నారు? మన దేశంలో ఉన్న మహాత్ములు తీసుకున్నారు. పౌలు గారు ఏమంటారు తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు పౌలు గారు. ఈరోజు మహాత్ములు మన దేశంలో పుట్టిన మహాత్ములు ఎవరిని పోలి నడుచుకున్నారు తెలుసా? మనం దగ్గర బైబిల్ ఉంది, మనకు అన్నీ తెలుసు, కానీ మనం బైబిల్లో ఉన్నట్టుగా మనం ఏం చేయట్లేదు, నడుచుకుంటలేదు. అంబేద్కర్ చట్టం రాశారంటే బైబిల్ పక్కన పెట్టుకుని రాశాడు. ప్రియమైన దేవుని వారలారా, చట్టంలో ఎన్ని సంగతులు, బైబిల్లో ఉన్న సంగతులు ఎన్ని ఉన్నాయో చూపించమంటారా? మీరు అలసిపోయే అన్ని సంగతులు చట్టంలో ఆయన రాశాడు అంటే మీరు బైబిల్ అట్టుకు తిరుగుతున్నారు. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? అంబేద్కర్ బైబిల్లో ఉన్న మహాజ్ఞానాన్ని మహాత్మా గాంధీ వారు ఆలోచించి ఈరోజు చట్టంగా రాసేశారు. ఈరోజు చట్టంగా రాసేశారు మన దేశానికి. ఆ చట్టాన్ని కూడా గౌరవించవా? మహాత్ములు గౌరవించవా? నిన్ను నీవు తగ్గించుకోవా? ఎందుకు అలా వెళ్ళిపోతున్నావు? ఎందుకు అలా పాతాళానికి జారిపోతున్నావు? ఏముంది ఈ లోకంలో? ఈ లోకానికి ఏం తీసుకొచ్చావు? ఏం పట్టుకెళ్తాం? తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. తన్ను తాను హెచ్చించుకుంటున్నావా? నువ్వు హెచ్చించుకునే మనసు మహాత్ముల మనసు కాదు. మహాత్ములకు మార్గం చూపించిన యేసు మనసు హెచ్చించుకునే మనసు కాదు. నువ్వు దేన్ని చూసుకుని హెచ్చించుకుంటున్నావు? నీకు యేసు కంటే ఏముంది నీ దగ్గర? యేసుకున్న జ్ఞానంతో పోల్చుకుంటే మన దగ్గర ఏ జ్ఞానం ఉంది? చదివే జ్ఞానం అంతా ఆయనదే. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఎవరివి? ఆయన బెచ్చది. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనే తగ్గించుకుని దాసుని స్వరూపం ధరించుకుని తగ్గించుకుంటే మనం దేన్ని చూసుకుని అతిశయందాం? మనకు అతిశయం ఏముంది చెప్పండి? జ్ఞానం ఆయనది, సంపద ఆయనది, లోకం ఆయనది, లోకాలను కలిగించిన లోకరక్షకుడు ఆయన. కలిగి ఉన్నది ఏది ఆయన లేకన్నా కలగలేదు. అలాంటి లోకరక్షకుడు వెళ్ళిన మార్గంలో ఒక మహాత్ముడిగా నువ్వు నడుస్తున్నావా? లేక మహాత్ములు పుట్టిన ఈ దేశంలో నువ్వు ఈ దేశానికి నష్టం
చేసేవానిగా నువ్వు నడుస్తున్నావా? ఒకసారి ఆత్మ పరిశీలన మనం చేసుకుందాం, తగ్గించుకుందాం. పోన్లే, ఒక మాట అన్నాడు, మన సోదరుడే ఒక మాట అన్నాడు, తెలియక అన్నాడు, నువ్వేం చేయి, క్షమించు, తగ్గించుకో. నిన్ను ఒకసారి అర్థం చేసుకుని సారీ అండి అని అతనే చెప్తాడు నీకు. నిన్ను గొప్ప చేస్తాడు దేవుడు, తగ్గించుకోమంటున్నాడు దేవుడు. అందుకే చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును అండర్లైన్ చేసుకోండి ఇది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. భూలోకమును. ఈరోజు సాత్వికమైన మనసుతో దేన్ని స్వతంత్రించుకుంటున్నారండి? భూలోకమును స్వతంత్రించుకుంటున్నారు. భూలోకమును స్వతంత్రించుకుంటే సరిపోదు మనకి. భూలోకమును పరలోకమును స్వతంత్రించుకోవాలి అంటే మనం ఏది కావాలండి? మనకి సాత్వికం ఉండాలి. తర్వాత ఏముండాలి? బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఉండాలి. మహాత్ములు చదివి చట్టాన్ని రాసి వెళ్ళిపోయారు, కానీ మనం చదవటం కాకుండా మనం పరలోకానికి వెళ్ళాలి అంటే మన హృదయం అనే పలకల మీద ఏం రాసుకోవాలో తెలుసా? శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? రాసుకోవాలి. సాత్వికమైన మనసు ఉంటే భూలోకమును స్వతంత్రించుకుంటావు. కానీ 66 పుస్తకాలు నీ హృదయం అనే పలకల మీద రాసుకుంటే నువ్వు దైవంగా మారిపోతావు. దేవుడుండే ఆ చోటుకి నువ్వు వెళతావు. అలా వెళ్ళాలి అంటే దివారాత్రులు ఏం చేయాలి? దీన్ని చదివితే బైబిలు అర్థం కాదు. దేనికి చదువుతున్నావు నువ్వు? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. నువ్వు దేనికి చదువుతున్నావు సోదరా? నువ్వు దేనికి చదువుతున్నావు? యేసుని తప్పు పట్టుకోవాలని చదువుతున్నావా? క్రైస్తవుల్ని తప్పు పట్టాలని చూస్తున్నావా? జెండాలోంచి వాళ్ళని చింపేయాలని చూస్తున్నావా? జెండాకి విలువ ఉండదు. జెండాకి విలువ లేకపోతే మన దేశానికి విలువ ఉండదు. మన దేశానికి విలువ లేకపోతే మన రాష్ట్రానికి విలువ ఉండదు. అసలు ప్రపంచం అంతా తొంగి చూసే దేశంలో ఉన్న ఆ జెండాలో ఉన్న ఆ దేవుడు, ఆ క్రైస్తవుడే, క్రీస్తుని ధరించుకున్న ఆ క్రైస్తవుడే జెండాలో లేకపోతే మన జెండాకి ఏమీ లేదు. జెండాకి విలువ లేకపోతే దేశానికి విలువ లేదు. ప్రపంచ దేశాలన్నిటిలో మన జెండా అలా ఎగురుతూ ఉండాలి అంటే మన జెండాలో ఎవరుండాలి తెలుసా? లోకరక్షకుడైన యేసుక్రీస్తు. క్రైస్తవులు ఎప్పుడు అలాగా ఉండాలి. వారే సాత్వికులు, వారే భూలోకమని ఏం చేస్తున్నారు? నీకు సేవలు చేస్తున్నారు. ప్రతి కర్మాగారములో ఎవరున్నారు తెలుసా? నువ్వు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. నువ్వు వెళ్తున్న హాస్పిటల్ కర్మాగారంలో ఆ క్రీస్తుని ధరించుకున్న సేవకులే ఉన్నారు. నువ్వు వెళ్ళే కర్మాగారంలో వారే ఉన్నారు. నువ్వు ఏ కర్మాగారానికి వెళ్ళినా క్రీస్తుని ధరించుకున్న సాత్వికులు నీకేం చేస్తున్నారు? సేవలు చేస్తున్నారు. భూలోకమును స్వతంత్రించుకుంటున్నారు. భూలోకమును స్వతంత్రించుకుంటమే కాదు, దైవాలుగా మారి ఏ లోకమును స్వతంత్రించుకుంటారు? పరలోకాన్ని భూలోకమును స్వతంత్రించుకుంటున్న క్రైస్తవులు పరలోకాన్ని కూడా స్వతంత్రించుకోవాలి అంటే ఏం చేయాలి తెలుసండి? యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచు దేవారాత్రులు దాన్ని ధ్యానించాలి. నువ్వు దేనికి చదువుతున్నావో నాకు తెలియదు సోదరా.
ఇక నుంచి దాన్ని నువ్వేం చేయి, ధ్యానించు. నీకు అర్థమవుతాడు ప్రభు ఏంటో. మాకు అర్థమైన ప్రభువుని నీ ప్రభువుగా, నీ రక్షకునిగా నువ్వు స్వీకరిస్తే నువ్వు నూతన సృష్టిగా మారిపోతావు. ఇది మతం అనుకు నువ్వు అనుకోవు, మహాత్ములు నడిచిన మార్గం అని నువ్వు అనుకుంటావు. మన దేశానికి స్వతంత్రం రావటానికి ఆ మహాత్ముడు అయిన దేవుడే కారణమని నువ్వు తెలుసుకుంటావు. ప్రేమించిన తండ్రి, నీ మాటలు మొదటి రోజు అద్భుతమైన మాటలు నీ కుమార్తెతో చెప్పించారు తండ్రి. కొన్ని మాటలు నీ దాసునితో చెప్పించారు ప్రభు. నందు మా ప్రయాసం వ్యర్థం కాకుండా చేయండి. మీటింగుల కొరకు ఎంతమంది కష్టపడ్డారు వాళ్ళందరినీ పర సంబంధంగా, భూ సంబంధంగా దీవించండి. మాకు ఇటువంటి జ్ఞానాన్ని నాయన 66 పుస్తకాల్లో ఉన్న మహాజ్ఞానాన్ని 25 సంవత్సరాలు చదివి ఈ తరములో మరి నీ కుమారుణ్ణి మా తరములో పుట్టించిన నీ కుమారుడికి మంచి ఆరోగ్యము, బలము, శక్తిని ఇవ్వండి నాయన. మేము కూడా అనేకులకి మహాజ్ఞానం చెప్పటానికి సమర్థులుగా చేయండి అని సమర్థుడైన యేసునామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మన సంఘాలతో, మన కుటుంబాలతో, మన జీవితాలతో ఆయన నడిపించును గాక. ఆమేన్.